నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జమున గారు. సార్, చంద్రబాబు గారేమో రా కదలరా అంటూ ఆయన సభలు పెట్టుకుంటున్నారు. లోకేష్ గారు కూడా ఖాళీగా లేకుండా మొన్న యువగలం అయిపోయింది, ఇప్పుడేమో శంఖారావం పెట్టారు. దాంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ వీళ్ళతో అలయన్స్లో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు మాత్రం వారాహి అంటే అప్పుడు తీసుకొచ్చారు, కానీ ఎన్నో సభలు జరగలేదు నిజానికి. ఇప్పుడన్నా అయినా చేయొచ్చు కదా, అంటే ఆయన ఒక్కరు ఎందుకు అలా సైలెంట్గా ఉండిపోయారు? ఏంటి రీజను? వాళ్ళిద్దరూ చేస్తున్నారు కాబట్టి ఈయన సైలెంట్గా ఉండాలా? ఆయనకి ఏమవసరం? ఇప్పుడు ఎన్నికలు గెలవడము ఇదంతా కూడా చంద్రబాబుకి లోకేష్కి ప్రాణాంతకం. అంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా. అంటే మీన్స్ ఫిజికల్ కాదు, ఒక పార్టీని మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు కాపాడుకోవాలి, మనం ఈ ముందు వరుసలో ఉండాలి, బతకాలి, పార్టీ బతకాలి అంటే అధికారంలోకి రావడము, ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవడం అనేది వాళ్ళ ముందున్న అతిపెద్ద టాస్క్. చంద్రబాబుకి కానీ లోకేష్కి కానీ. పవన్ కళ్యాణ్కి అది టాస్క్ కాదు. పవన్ కళ్యాణ్కి అది లైఫ్ అండ్ డెత్ కాదు. ఎందుకు కాదంటారా? తెలుసో తెలియకో చంద్రబాబు అవసరం కొద్ది కావచ్చు, పవన్ కళ్యాణ్ అవసరం కొద్ది కావచ్చు, ఈ అలయన్స్లో ఉన్నారు. ఈ అలయన్స్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్న సమస్య ఏమిటంటే, పవన్ని విపరీతంగా తిప్పేసి ఆయన చరిష్మా పెరిగే కొద్దీ చంద్రబాబుకి కొంత సమస్య. ఎలా సమస్య అంటారా? పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడ సీఎం అని అరవడం మొదలు పెడతారు. వాళ్ళ అభిమానులకు ఏం తెలియదు కదా, పవన్ కళ్యాణ్ స్వయంగా వద్దని చెప్పినా వాళ్ళు వినరు. మా సీఎం పవన్ కళ్యాణ్ అనే నినాదాలు విపరీతం అవుతాయి, అంటే వాళ్ళ అభిమానులు కాబట్టి. ఇదంతా కొంత ఇబ్బంది. పవన్ కళ్యాణ్కు ఉన్న ఇబ్బంది ఏమిటంటే, పొత్తులు ఏవి క్లియర్ కాకుండా, తాను పోటీ చేస్తున్న స్థానాలపైన ఒక స్పష్టత లేకుండా తిరగడం వల్ల ఏమిటంటే, అక్కడున్న జనసేన నాయకులు వాళ్ళందరూ ఒత్తిడి పెంచుతారు. ఒత్తిడి పెంచడం వల్ల ఈ సీటు మాకే కావాలి అని ఒత్తిడి పెంచడం వల్ల ఇటు చంద్రబాబుకి నచ్చచెప్పలేక, అటు జనసేన నాయకులకి నచ్చచెప్పలేక ఈ సతమతంలో ఇరుక్కుంటాననే భయంతో ఆయన వారాహిని మూత పెట్టేశాడు. మీరు బాగా గమనించండి, ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు? గోదావరి జిల్లాలో తిరిగాడు. అంటే కాపులు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక వ్యూహాత్మకంగా ఆయన్ని మధ్య తిప్పారు. అంటే అక్కడ అడగడానికి వీలుగా ఆయన పవన్ కళ్యాణ్కి కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది. అంతే తప్ప మీకు రాయలసీమలో తిరిగింది లేదు, అటు ఉత్తరాంధ్రలో తిరిగింది లేదు, ఎక్కడా తిరిగింది లేదు. ఎక్కడా తిరగకపోవడం వల్ల బేసిక్గా ఆయనకు వచ్చిన నష్టం లేదు. పవన్ కళ్యాణ్కి ఎందుకు నష్టం లేదంటారా? ఆయన ఏముంది, ఆయన ఆల్రెడీ ఒక 10 సీట్లలో తన ఎమ్మెల్యేలు కనుక ఉంటే ఆ 10 సీట్లు పోకుండా కాపాడుకోవడానికి విస్తృతమైన పర్యటనలు చేసి కార్యకర్తలను సమాయత్తం చేసి ఓ యుద్ధానికి సిద్ధం చేయాలి. యుద్ధం చంద్రబాబు చేస్తున్నాడు, యుద్ధం లోకేష్ చేస్తాడు. లోకేష్ చంద్రబాబు చేస్తున్న యుద్ధంలో సినిమా వాళ్ళు ఒక డూప్ కత్తి పెట్టుకొని తిప్పుతారు చూడండి. సినిమాల్లో నకిలీ ఆయుధాలు ఉంటాయి, అది మనకు చూడడానికి స్క్రీన్ మీద ఒరిజినల్ ఆయుధంలా కనిపిస్తుంది, కానీ అది ఒరిజినల్ కాదు. అలా ఈయన ఒక డూప్ కత్తి పట్టుకొని గ్రాఫిక్స్లో పటాపటా తిరుగుతున్నాడు. మరి రేపు ఎన్నికల పొత్తులు ఏవైనా ఖరారైతే అప్పుడు ఏమైనా తిరుగుతాడేమో తెలియదు. తిరుగుతాడంటే ఎలా తిరుగుతాడు, ఎక్కడెక్కడ తిరుగుతాడు, మళ్ళీ ఆ తిరిగిన చోటల్లో టీడీపీ జనసేన ఐకమత్యంగా పనిచేస్తారా? మీరు మాకు అన్యాయం చేశారు, మేము జనసేనలో ఇన్నాళ్ళుగా పనిచేస్తూ ఉంటే మీరు అప్పనంగా తీసుకుపోయి టీడీపీకి అప్పచెప్పారు, మనమైనా గెలిచిపోయిన వాళ్ళము అనే, అంటే ఎవరికి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు కదా. కాబట్టి ఇవన్నీ బేసిక్గా ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు. సీరియస్ పొలిటీషియన్ కాకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఆయన సీరియస్ పొలిటీషియన్ అయితే ఆయన వ్యూహాలు అవన్నీ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఏమిటంటే, టీడీపీ అలయన్స్లో ఉన్నాడు కాబట్టి టీడీపీ వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకోవడం ఒక పద్ధతి. రేపు బీజేపీ అలయన్స్లోకి వస్తే బీజేపీ ఏం చేస్తుందంటే, పవన్ కళ్యాణ్ పేరుతో తన గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ చంద్రబాబు దీంట్లో ఇరుక్కుంటాడు, అది సమస్య. ఓకే, మరి చేస్తారంటారా? అంటే ప్రస్తుతానికైతే మొదలు పెట్టలేదు, కానీ ఏమన్నా సూచనలు ఉన్నాయా స్టార్ట్ చేయడానికి? వారాహి చేస్తారు, వారాహి యాత్ర. ఎలక్షన్ ఏదో ఒక చోట తెగుతుంది, తెగిన తర్వాత ఆయన తిరుగుతాడు. తిరిగిన తర్వాత ఏమవుతుంది అంటే, పవన్ కళ్యాణ్కి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏమిటంటే, జనం విపరీతంగా వస్తారు, ఓట్లు వేయరు. ఇది ఒక తమాషా విషయం. ఇది ఎక్కడికి వెళ్ళినా ఆయన ఈవెన్ తెలంగాణలో ప్రచారం చేసినా ఎంత విపరీతంగా వచ్చారు. ఇంత విపరీతంగా వచ్చిన ఆయన సభల్లో ఆ నియోజకవర్గాల్లో అనేక చోట్ల, అంటే కూకట్పల్లి మినహాయిస్తే ఎక్కడ డిపాజిట్ రాలేదు ఆయనకి. అంటే డిపాజిట్ రాకపోవడం అంటే ఏమిటి? కనీసం 100,000 ఓట్లు కూడా కరెక్ట్గా పడలేదు ఆయనకి.
మరి ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ తిరిగితే విపరీతంగా జనం వచ్చి తీరా ఓటు వేసేటప్పుడు ఎటు పోయి ఎటు వేస్తారో తెలియదు. ఒకటి వేస్తారా, ఓటు వేస్తారా, వేసేవాళ్ళు అయితే మరి గత ఎన్నికల్లో ఆయన ఒక్క సీటు కూడా ఎందుకు గెలిపించలేదు, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. లేదంటే కేవలం వైసీపీ వ్యతిరేక ఓటుని ఈయన తీసుకుంటాడా, అంటే వైసీపీకి వ్యతిరేకంగా వేయాలనుకునే వాళ్ళు ఇంక గత్యంతరం లేదు కాబట్టి జనసేనకు వేస్తారా, జనసేన అలా అంటే ఏమైనా చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏమంటే గత ఎన్నికల కంటే కూడా ఈసారి ఈ అలయన్స్లో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ లాభపడతాడు. ఎంత లాభపడతాడు అంటే కొన్ని ఎమ్మెల్యే సీట్లు అయితే గెలుస్తాడు. ఆయనకి ఇప్పుడు వచ్చేదంతా ప్లస్సే, మైనస్ ఏం లేదు ఇక ఆయనకి ఈ ఎన్నికల్లో. ఎందుకంటారా, కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాడు. రేపు కోalition గవర్నమెంట్లో ఖచ్చితంగా జనసేనకు సంబంధించి అంటే మొత్తంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు అలయన్సే అధికారంలోకి వస్తే కోalitionలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒకరో ఇద్దరు మినిస్టర్లు ఉంటారు. సరే, ఆ పవర్ షేరింగ్ ఎలా చేసుకుంటారు, ఏం చేసుకుంటారు, అవన్నీ వేరే విషయాలు. ఒకవేళ గవర్నమెంటే రాలేదనుకుందాం, ఓడిపోయింది, మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుందాం. జగనే ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అయితే రిపీట్ కావు. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గెలవచ్చు. అదేవిధంగా ఆయనకు సంబంధించిన కొంతమంది అభ్యర్థులు కొన్ని స్థానాలు ఖచ్చితంగా గెలుస్తారు. కాబట్టి ఈ ఎన్నికలు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం ప్లస్ అవుతాయి. కానీ ఆయనకి నిలబెట్టుకుంటాడా, పార్టీ నిర్మాణం చేస్తాడా, వచ్చే ఎన్నికల నాటికి అంటే 2029 నాటికి ఆయన ఒక గట్టి నాయకుడిగా మిగులుతాడా, లేదా సినిమాలు షూటింగ్లోకి వెళ్ళిపోయి దాంట్లో మునిగి తేలుతాడా, అవన్నీ మనకు తెలియవు. కానీ అయితే ఇప్పుడు వచ్చే ఈ ఎన్నికలు 2024 అంటే ఈ సంవత్సరం వచ్చే ఎన్నికలు పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత లాభం చేకూర్చే మాట నిజమే. కానీ ఆయన ఏమిటనేది కూడా ఈసారి తేలిపోతుంది. అంటే ఆయన నిజంగా సీరియస్గా జనం తీసుకున్నారా, తీసుకోలేదా. ఒకవేళ ఒక 30 సీట్లు 40 సీట్లు చంద్రబాబు ఇచ్చాడు అనుకోండి, ఈయన 3 సీట్లో గెలిచాడు అనుకోండి, అయిపోతుంది. అప్పుడు 3 సీట్లో గెలిస్తే అటు చంద్రబాబు మునిగిపోతాడు, ఇటు పవన్ కళ్యాణ్ మునిగిపోతాడు. 10 గెలిచినా ఒక రేంజ్లో ఆయన ప్రభావం చూపగలిగితేనే వచ్చే రాజకీయాల్లో ముందు ఆయన ఉండగలుగుతాడు. లేనప్పుడు ఏం జరుగుతుందంటే మొన్న ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి అతను ఇటు వైసీపీ వైపు వెళ్ళిపోయినట్టు, ఆయన గెలిచే 3-4 ఉంటే వాళ్ళు కూడా టీడీపీలో విలీనం కావడము, వైసీపీలో విలీనం కావడము జరిగిపోతుంది. కాబట్టి అక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో అలా చంద్రబాబు గారు, లోకేష్ గారు అయితే అలా సభలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. జగన్ గారు కూడా కొంచెం పెద్ద అంటే అన్నిసార్లు ఆయన అటెండ్ చేయడానికి కుదరదు. వీళ్ళంటే పర్సన్స్ ఎక్కువ ఉన్నారు, ఆయన ఒక్కలే కాబట్టి అక్కడక్కడ కొంచెం పెద్ద సభలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఓకే, అందరూ జనంలోకి వచ్చేసారు, రావాల్సిందే. కానీ గతంలో లాగా జగన్ కూడా ఈసారి జనంలోకి బాగా వచ్చి ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉండేది తెలియదు. కానీ ఆయన ముఖ్యమంత్రి కావడము, భద్రతా కారణాలు కావడము, పైగా ఆయనే ఎందుకో పెద్దగా జనంలోకి 5 ఏళ్ళు అంటే ఏదో పెద్ద సభలు పెడతాడు తప్ప నార్మల్గా జనంలోకి మామూలుగా వచ్చిపోయిన సందర్భాలు లేవు. అది ఎందుకు అదొక మైనస్ వైసీపీకి. వాళ్ళ నాన్నలాగా ఆయన ప్రజా దర్బారు పెట్టింటే ఒక లెక్క రేంజ్ వేరే ఉండేది. ఆయన చేతులారా వచ్చిన అవకాశాన్ని పోగొట్టాడు. ఇప్పుడేమో వీళ్ళు అందరూ తిరగాల్సిందే. పవన్ తిరగకపోవడం అనేది ఆ కీ చంద్రబాబు చేతిలో ఉంది. నిజానికి ఆయన అనడానికి కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ని మనం బ్లేమ్ చేయడానికి కూడా ఏమీ లేదు. ఈయన ఎలా చెప్తే అలా చేస్తాడు కాబట్టి ఈయన చెప్పిన ప్రకారం జరుగుతుంది, అవే ముందు నడుస్తుంది. ఓకే సార్, ఎప్పుడు చేస్తారో చూద్దాం మరి ఎలాంటి సభలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.